నిశ్శబ్దపల్లి. పేరుకు తగ్గట్టుగా కాకుండా ఆ రోజు ఊర్లో పోలేరమ్మ తిరునాళ్ళ వల్ల హడావిడిగా ఉంది. అయితే ఊర్లో వర్షాలు పడడం లేదని పోలేరమ్మ తల్లికి అందరూ తిరునాళ్ళ చేయడానికి పూనుకున్నారు. అందరూ పొంగళ్ళ చెరవతో నిండుగా ముస్తాబు చేసుకుని పోలేరమ్మ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. మేళగాళ్ళు మేళాలు వాయించుకుంటూ అందరినీ గుడి దగ్గరికి తీసుకువెళ్తున్నారు. ఊర్లో పెద్ద మనుషులు మరియు సాకలి వాళ్ళు ముందుగా వెళ్ళి గుడిని బాగా శుభ్రం చేసి పోలేరమ్మని, పోతురాజుని బాగా అలంకరించి గుడి అంతా పూలతో నింపారు. పసుపు బొట్లతో, కుంకుమ బొట్లతో పోతురాజుని, అమ్మవారిని చక్కగా అలంకరించారు. ఇంకా మేళగాళ్ళతో వస్తున్న ఊరి ముత్తైదువులు పొంగళ్ళ చెరవలను తీసుకువచ్చి గుడి దగ్గర పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి చీరలు సమర్పించారు. కొంతమంది ముక్కు పుడకలు, కొంతమంది పోతురాజుకి మేకపోతులను బలించారు. కొంతమంది కోడి పుంజులను కూడా బలించారు. పొంగలి పెట్టడం, అందరూ సంతోషంగా పొంగలి తిని ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఇదంతా ఇలా ఉండగా అక్కడికి తీసుకొచ్చిన కొన్ని కోడి పుంజులు అక్కడి నుంచి ఎటో పారిపోయాయి. అవి ఎప్పటినుంచో తల్లికి బలివ్వాలని పెంచిన కోడిపుంజులు. వాటిని వెతుక్కుంటూ కొంతమంది అక్కడ పోలేరమ్మ ఊరి చివరన ఉండడం వల్ల అక్కడ అన్ని పొలాలు, చెట్లు మాత్రమే ఉంటాయి. ఆ చెట్లల్లో ఆ కోడిపుంజులు ఎటు వెళ్ళిపోయాయో అర్థం కాలేదు. దాంతో మొక్కుకున్న ఆ ఇంటి పెద్దలు చాలా కంగారు పడ్డారు. అరిష్టం జరిగింది, ఊరికేమైనా జరిగిద్దేమోనని చాలా భయపడ్డారు. కొంచెం సేపటి తర్వాత వెళ్ళిన వాళ్ళు కోడిపుంజులను తీసుకొచ్చి అక్కడ మళ్ళీ బలి ఇచ్చారు. ఇంకా అందరూ పొంగళ్ళు ముగించుకుని ఇంటికి తిరిగి రావడం మొదలుపెట్టారు. అందరూ ఇంటికి వచ్చేసిన తరువాత పోలేరమ్మ గుడి ఇంకా మళ్ళీ బోసిపోయింది. ఎందుకు అంటే అక్కడ ఎవరూ లేరు కదా. అదే రోజు ఇంకా సాయంత్రం 5:30 అవుతుండగా ఊరంతా నీలిరంగులో ఉండాల్సిన ఆకాశం నల్లగా మబ్బులు వేసింది. ఊరి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వర్షాలు పడతాయి, ఈసారి పంటలు బాగా పండుతాయని అనుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా మెల్లగా ఆకాశం నుండి చినుకులు రాలడం మొదలుపెట్టాయి. ఊర్లో వాళ్ళంతా గేదెలకు మేత వేయడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే వర్షం పడకముందే వేస్తే మంచిగా తింటాయని గేదెలకు మేత వేసి ఎవరి ఇళ్లల్లో వాళ్ళు పనులు చూసుకుంటున్నారు. చిన్నగా పడుతున్న వర్షం కాస్త కాస్త పెద్దగా మారింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, వీదురుగాలులు కూడా తోడయ్యాయి. దీంతో ఉన్న కాగితాలు అన్నీ ఇళ్ల మీద వచ్చి పడుతున్నాయి. పల్లెటూరు కాబట్టి చెత్త ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. దానివల్ల ఎక్కడ ఉన్న ఆకులు, చెట్లు అన్నీ ఇంటి మీద పడుతున్నాయి. ఉరమడం వల్ల మా ఇంటి పక్కనున్న ఒక చెట్టు విరిగి మేడ మీద పడింది. నాన్నగారికి రోజు పొద్దున, సాయంత్రం పూజ చేసే అలవాటు ఉంది. మా ఇంటి పక్కనే శివాలయం ఉండడం వల్ల నాన్నగారు ప్రతిరోజు పొద్దున, సాయంత్రం వెళ్ళి అక్కడ పూజ చేసి వచ్చేవాళ్ళు. వర్షం పడుతూ ఉండడం వల్ల నాన్నగారు వెళ్ళలేకపోయారు. కానీ నాన్నగారు మనసులో అసంతృప్తి మిగిలిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఎలా అయినా గొడుగు వేసుకుని గుడికి వెళ్దామని నిశ్చయించుకున్నారు. అమ్మ ఎంత చెప్తున్నా వర్షం పడుతుంది కదా, రేపొద్దున వెళ్ళి పూజ చేయొచ్చులే అని చెప్పినా కూడా వినకుండా నాన్నగారు లైట్ వేసుకుని గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నారు. వర్షం పడుతుండడం వల్ల కరెంట్ ఆఫీస్ వాళ్ళు కరెంటు కట్ చేశారు. దీంతో ఊరంతా గబ్బగియ్యంగా ఉంది. అదే సమయంలో నాన్నగారు ఎవరో పిలిచినట్టు ఉండి వెనక్కి తిరిగి చూశారు. కానీ అక్కడ ఎవరూ లేరు. సరే అని ఎవరైనా వర్షంలో ఉన్నారేమోనని, గొడుగు కోసం చూస్తున్నారేమోనని అక్కడ కొంచెం సేపు అటు ఇటు చూశారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మళ్ళీ తిరిగి నాన్న ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఈసారి మా నాన్నని వాళ్ళ అమ్మగారు గొంతుతో ఎవరో పిలిచినట్టు ఉండి వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఒక ఆడమనిషి నాన్నగారిని, నాయనా నేను మీ అమ్మని రా, ఇలా రా, వర్షం పడుతుంది
గొడుగు పెట్టు కొంచెం నాకు అని పిలుస్తూ ఉంది. నాన్నగారికి కొంచెం భయం వేసింది. ఎందుకు అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో చనిపోయిన వాళ్ళ అమ్మగారు ఇప్పుడెలా పిలుస్తారు అని ఆలోచిస్తుండగానే మళ్ళీ వాళ్ళ అమ్మగారు పిలవడం మొదలుపెట్టింది. ఇంక దాంతో నాన్నగారికి గుండెలు జల్లుమన్నాయి. నాన్నగారికి చాలా భయం వేసింది. పైన వర్షం పడుతూ ఉంది. గొడుగు గాలికి ఎగిరిపోతూ ఉంది. ఎంత గట్టిగా పట్టుకున్నా ఆ గాలికి ఇంకా భయంతో వెనక్కి తిరిగి చూడకుండా గబగబా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. నాన్నగారు గొడుగు లేకపోవడం వల్ల బాగా తడిచిపోయి చలికి వణుకుతూ నడుస్తూ వస్తున్నారు. గొడుగు లేకపోవడం వల్ల ఫోన్ అంతా తడిచిపోయింది. ఎందుకు అంటే ఫోన్ ఆఫ్ చేస్తే ఇంక చీకటిగా ఏం కనపడదు. అందుకని నాన్నగారు ఫోన్ ఆన్ చేసే పెట్టారు. ఆ వర్షంలో తడవడం వల్ల ఫోన్ కూడా పాడైపోయి లైట్ ఆగిపోయింది. ఇంక నాన్నగారికి ఏమీ కనిపించడం లేదు. కానీ వెనక నుంచి వాళ్ళ అమ్మగారి గొంతు వినిపిస్తూనే ఉంది. నాన్నగారు చాలా భయపడుతూ, "అయ్యా శివయ్య! నీకోసం వచ్చిన నన్ను ఎవరో ఈ చీకటిలో ఇంత వర్షంలో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నువ్వే నన్ను కాపాడాలి. నాకు చాలా భయం వేస్తుంది" అని నాన్నగారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే నాన్నగారు వెళ్తూ ఉండగా సడన్‌గా ఎవరో ముందు నుంచి వెళ్ళినట్టు అనిపించి ఒక్కసారిగా ఆగిపోయి నిల్చొని చూస్తూ ఉన్నారు. ఇంక భయంతో వెనక్కి వెళ్దాం అనుకుంటే వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ముందుకు వెళ్దామంటే ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కాక ఒక్క క్షణం అలాగే ఉండిపోయారు నాన్నగారు. అలాగే బిగుసుకుపోయి చలిలో వణుకుతూ ఉన్నారు. ఇంతలో అమ్మ పిలుపు వినిపించింది. "ఏవండీ ఇంకా రాలేదేంటి అని నేను ఎదురుగా వచ్చాను. ఇంతసేపు ఏం చేస్తున్నారు?" అని గట్టిగా అడగ్గా నాన్నగారు ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని, "ఏమే వచ్చావా? మా అమ్మ నన్ను వెనక నుంచి పిలుస్తోందే. నీకక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా?" అని అడిగారు. "మీ చాదస్తం కాకపోతే ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చనిపోయిన మీ అమ్మగారు ఇప్పుడు ఎలా వస్తారు?" అని వాళ్ళ ఆవిడ చెప్తుంది. "నువ్వు రాకపోయుంటే నా పరిస్థితి ఏంటో? తొందరగా వెళ్దాం పద. ఇక్కడేదో జరగకూడనిది జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. అదే మన ఇద్దరికీ చాలా మంచిది" అని ఇంకా ఇంటికి వెళ్ళడం ప్రారంభించారు. మబ్బులో కనిపించకపోవడం వల్ల వాళ్ళు ఒక బండరాయి మీద పడతారు. వాళ్ళకి అప్పుడే అర్థమైంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎందుకు ఇంటికి వెళ్ళలేకపోతున్నారో. ఎందుకు అంటే వాళ్ళని అక్కడ ఎవరో బంధించారు అని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అక్కడి నుంచి ఎలా తప్పించుకుని ఇంటికి వెళ్ళాలో వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అప్పుడే వాళ్ళ అమ్మ ఇలా చెబుతుంది. "నాయనా, నేను నీకోసమే వచ్చాను నిన్ను కాపాడ్డానికి" అని చెబుతుంది. మా నాన్నగారికి అసలు ఏం చెబుతుందో ఏమీ అర్థం కాలేదు. "అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావు? నువ్వు చనిపోయి చాలా రోజులు అవుతుంది కదా! నువ్వు నన్ను కాపాడ్డం ఏంటి? నాకు ఏమీ అవ్వలేదు. నేను నా శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాను" అని చెబుతారు. వాళ్ళమ్మ గట్టిగా నవ్వి, "పిచ్చివాడా! ఎవరైనా ఇంత పెద్ద వర్షంలో అసలు బయటికి వస్తారా? నిన్ను అలా రప్పించారు. నీ మీద చేతబడి జరుగుతుంది" అని చెబుతుంది. నా మీద చేతబడి జరగడం ఏంటమ్మా? అసలు నాకు ఎవరు శత్రువులున్నారని చేతబడి చేస్తున్నారు అని అడుగుతాడు. "అసలు జరిగిన విషయం ఏమిటమ్మా" అని అడగ్గా ఇలా చెబుతుంది. "నువ్వు రోడ్డు పక్కన ఒక పొలం కన్నావు కదా! అది ఇప్పుడు కోట్లలో పలుకుతుంది. దానికోసం నీ శత్రువులు దాన్ని కాజిక్కించుకోవాలని ఎలా అయినా నిన్ను చంపేసి దానిని వాళ్ళ పేరు మీద మార్చుకోవాలని నీ కుటుంబాన్ని మొత్తం చంపేసి వాళ్ళు సంతోషంగా ఉండాలని చూస్తున్నారు" అని చెబుతుంది. "అంతటి శత్రువులు నాకెవరున్నారమ్మా అయినా" అని అడుగుతాడు. "ఇంకెవరో కాదు, నీ భార్య తమ్ముడే ఇలా చేస్తున్నాడు" అని చెబుతుంది. దీంతో వాళ్ళ కోడలు వాదిస్తుంది. "మా తమ్ముడు అలాంటి వాడు కాదు. ఎప్పటికీ అలా చేయడు. అయినా సొంత అక్కని, బావని ఎవరైనా చంపుతారా?" అని అడుగుతుంది. "డబ్బు కోసం ఏదైనా చేస్తారు. అది ప్రాణాలు అయినా సరే. ఎలాంటి వారినైనా మార్చేస్తుంది" అని చెబుతుంది. మా నాన్నగారు
అమ్మ చాలా బాధపడతారు. అయితే అక్కడి నుంచి మా నాన్నగారు, అమ్మ సడన్‌గా మాయమైపోతారు. మా బామ్మ చాలా కంగారు పడుతుంది. ఊరిలో ఉన్న పెద్ద పూజారి దగ్గరికి వెళుతుంది. ఎందుకు అంటే అతనికి ఆత్మలు కనిపిస్తాయి. అతనితో మాట్లాడి ఎలా అయినా కొడుకు కోడల్ని రక్షించుకోవాలని వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. పెద్ద పూజారి గారు రుద్రాక్షమాలని దాటేశారంటే వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళని ఓడించాలంటే మన ఇద్దరి వల్ల అవ్వదు. మనం కొన్ని పాత ఆత్మలని మేల్కొల్పాలి. దానికి కనీసం 1 గంట సమయమైనా పడుతుంది అని చెప్తాడు. పూజారి గారు ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళి పెద్ద పూజారి గారు ఒక ముగ్గు వేసి ఆ శివయ్యని ప్రార్థిస్తూ ఆ ఆత్మలను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బామ్మ వాళ్ళ కొడుకు కోడలి ఆచూకీ చెప్తుంది. ఆ పూజారి గారు ఆ ఆత్మలని మేల్కొలుపుతాడు. అవి ఆ ఆత్మలు చాలా భయానకంగా ఉంటాయి. అవి అప్పుడే సమాధి నుంచి బయటకు రావటం వల్ల చాలా కోపంగా కనిపిస్తాయి. పూజారి గారు వాటిని శాంతపరచడానికి వాటికి శివయ్య దగ్గర ఉంచిన గంగాజలం చల్లుతాడు. ఆ గంగాజలం చల్లడం వల్ల ఆ ఆత్మలు శాంతంగా మారిపోతాయి. అప్పుడు పూజారి గారు వాళ్ళు చెయ్యవలసిన కార్యం గురించి చెబుతాడు. ఆత్మలు అన్నీ కలిసి ఒక్క ఆత్మగా మారిపోయి బామ్మలో చేరుతాయి. బామ్మ ఆత్మ ఇప్పుడు చాలా గట్టిపడుతుంది. బామ్మ ఒక్కసారిగా వెళ్ళి ఆ చేతబడి చేస్తున్న అతని ముందు నిలబడగానే చేతబడి చేస్తున్న వ్యక్తి వెంటనే ఆ బామ్మని ఆపడానికి అతని దగ్గర ఉన్న ఒక మంత్రంతో నిప్పుల గుండం చేస్తాడు. కానీ ఆ నిప్పుల గుండాన్ని ఆ ఆత్మ ఒక్క చేత్తో ఆపేస్తుంది. చాలా మంత్రాలు ప్రయోగించినా ఒక్కటి కూడా బామ్మని ఏమీ చేయలేకపోతుంది. ఒక బలమైన మంత్రం చదివి ఆ ఆయుధాన్ని బామ్మ మీదకు విసురుతాడు. దాంతో బామ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. చేతబడి చేస్తున్న బొమ్మతో గుండు సూదులతో గుచ్చుతూ ఉంటాడు. బొమ్మని కాళ్ళు విరిచేయగానే వాళ్ళ కొడుకు కోడలు కాళ్ళు వంగిపోతాయి. అలా అతను చేతులు అలా ఒక్కొక్కటి విరగదీస్తూ ఉంటాడు. బామ్మ మాత్రం ఏం చెయ్యలేకపోతుంది. అతను ఇంకా చివరిగా ఆ తలని తిప్పేస్తే వాళ్ళు చనిపోతారు. తను అనుకున్న పని కూడా పూర్తవుతుంది. అతను తలని తిప్పుతూ ఉండగా ఒక త్రిశూలం వచ్చి గుచ్చుకుంటుంది. చేతబడి చేస్తున్న వ్యక్తి వెంటనే కుప్పకూలిపోతాడు. అతను ఒక్కసారిగా నా మీదే ఇంతటి బలమైన త్రిశూలం విసిరింది ఎవరు అని చూడగానే ఇంకెవరో కాదు, అది ఆ శివయ్యే. తన భక్తుల కోసం ఆ శివయ్యే నేరుగా వచ్చి వాళ్ళని కాపాడాడు. ఇంకా దాంతో శివయ్య దర్శనం కలగడం వల్ల బామ్మ ఆత్మ శివునిలో లీనమైపోయింది. శివుని దర్శనంతో ఆ భార్యాభర్తలిద్దరూ ధన్యులయ్యారు.